నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. సప్త ఋషులు అనే శీర్షికలో భాగంగా ఈరోజు మనము 5వ సప్త ఋషి గురించి తెలుసుకుందామండి. అతనే మన కశ్యప ప్రజాపతి. ఇతనే సమస్త సృష్టికి, జీవ సృష్టికి మూల పురుషుడని కూడా అంటారు. ఇతడు బ్రహ్మ మానసపుత్రుడని లేదా బ్రహ్మ యొక్క మనవడు అని కూడా చెప్తారు. బ్రహ్మ మానసపుత్రుడైన మరీచి కుమారుడు అని కూడా చెప్తారు. అయితే ఈ మరీచి కాలాకి పుట్టిన అతనే ఈ కశ్యప ప్రజాపతి. చిన్నతనంలోనే ఇతనికి ఉపనయనం చేసిన మరీచి తను తపోవనానికి వెళ్ళిపోతాడు. బ్రహ్మ ఆజ్ఞ మేరకు ఈ కశ్యపుడు దక్ష ప్రజాపతి కుమార్తెలైనటువంటి 13 మందిని వివాహం ఆడతారు. ఇప్పుడు ఆ కుమార్తెలు ఎవరో తెలుసుకుందాం. అదితి, దితి, సురస, అరిష్ట, ఇల, ధనువు, సురభి, వినత, ఏలతామ్ర, క్రోధ, వశ, కద్రువు, మునియ అనే వాళ్ళని ఈ కశ్యపుడు వివాహం ఆడాడండి. వీళ్ళ ద్వారా సంతానము సృష్టిస్తాడు. ఈ కశ్యపుడు అదితి ద్వారా చాక్షుష మన్వంతరంలో తుషితులు అనే వాళ్ళని, వైవస్వత మన్వంతరంలో ఆర్యముడు, ధాత, విధాత, పూష, త్వష్ట, వివస్వంతుడు, సవిత, మిత్ర, వరుణుడు, అంశుడు, భగుడు అనే వాళ్ళకి జన్మనిస్తారు. అట్లాగే కశ్యపునికి దితి వల్ల హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు, సింహిక వల్ల పుత్రిక జన్మిస్తారు. హిరణ్యాక్షునకు కుకురుడు, శకుని, మహానాదుడు, విక్రాంతుడు, కాలనాభుడు అనే పుత్రులు జన్మించగా హిరణ్యకశిపుని కుమారుడైన ప్రహ్లాదుడు హరిభక్తుడై చిరకీర్తిని ఆర్జించాడు. ఇతనికి విరోచనుడు అను కుమారుడు జన్మించాడు. ఇక కశ్యపునికి ధనువు వల్ల అయోముఖుడు, శంభరుడు, కపోలుడు, వామనుడు, వైశ్వానరుడు తదితర 9 కుమారులు జన్మిస్తారు అనేవాళ్ళు. దక్షపుత్రికలలో సురసకి కశ్యపుని వల్ల శేషుడు, వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు తదితర సర్పశ్రేష్ఠులు జన్మిస్తారు. వారి వల్ల నాగజాతి అభివృద్ధి చెందింది. ఇట్లాగే కశ్యపుని వల్ల క్రోధవశకు భయంకర కోరలు కలిగిన గణువాసురు, పక్షులు, పశువులు, అనాయిషకు 50 మంది మహాబలులు, సురభికి కుందేళ్ళు, దున్నలు, ఇలాదేవికి వృక్షములు, తీగలు తదితర వృక్షజాతులు, ఖస అనే ఆమెకి యక్షులు, రసస్సులు, ముని అనే ఆమెకి అప్సరసలు జన్మిస్తారు. ఇట్లా వీళ్ళందరూ కశ్యప ప్రజాపతి సంతానముగా జన్మించి తమ తమ వంశములను, జాతులను అభివృద్ధి చేసుకుని 14 భువన భాండములను నిండి ఉన్నారు. మరిన్ని విషయాలతో వచ్చే సంచికలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.